హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము. కోటి నుంచి ఎల్బీ నగర్ వరకు వెళ్ళాల్సి ఉంది. క్యాబ్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఇలా మెట్రో ఎక్కుదాం అనేసి అయితే వచ్చాము. ఇవి స్టార్టింగ్ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మనం క్యాష్ ఇచ్చి టికెట్ అయితే తీసుకోవాలి. మనకు క్యూఆర్ కోడ్ అనేది ఇస్తారు. ఇక్కడ స్కాన్ చేయడానికి మిషన్స్ ఉంటాయి. స్కాన్ చేస్తేనే మనకి లోపలికి అలో చేస్తుంది. స్కాన్ చేసి లోపలికి అయితే వచ్చాము. ఇంకొక ఫ్లోర్ ఎక్కాల్సి ఉంది. అలా మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత మెట్రో అనేది వస్తుంది. ఈ పట్టాల మీద అయితే ఎవరు కూడా అవతలకి వెళ్ళకూడదు, చాలా డేంజర్. 5 నిమిషాలకు ఒక మెట్రో ట్రైన్ అనేది అయితే వస్తూ ఉంటుంది. మనకి అక్కడ నిలబడడానికి డ్రాయింగ్ అయితే వేశారు. అక్కడ నిలబడితే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత లోపలికి వెళ్ళాలి. మనం లేట్గా వెళ్తే మాత్రం డోర్ ఎమ్మటే క్లోజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కి ఇక్కడ కూర్చున్నాము. రష్ ఎక్కువగా ఉంటే అయితే అవి పట్టుకొని హ్యాంగర్స్కి వేలాడి ఉన్నాయి కదా, అవి పట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. సైడ్కి కూర్చున్నాము. అక్కడ గ్లాసెస్ అయితే కనిపిస్తున్నాయి. సిటీ అంతా కూడా కనిపిస్తుంది. ఈ మెట్రో వల్ల మనకి లాభం ఏంటంటే ట్రాఫిక్ అనేది ఉండదు. ఒక 5-10 నిమిషాల్లోనే మనం మన చేరుకోవాల్సిన ప్లేస్కి అయితే వెళ్తాము. ఈ మెట్రో కట్టిన తర్వాత అయితే చాలామందికి యూజ్గా ఉంది, చాలా ఉపయోగపడుతుంది కూడా. ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. కొన్ని కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం ఈ మెట్రో అనేది కట్టించింది. చాలా చాలా థ్యాంక్స్ అనేది చెప్పాలి మనం. ఇలా బయటికి వచ్చాక ఇక్కడ టీ స్టాల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ టికెట్ స్కాన్ చేసిన తర్వాతనే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. డోర్స్ అనేవి ఓపెన్ కావు. ఇలా బయటికి వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ స్నాక్స్, టీ అవన్నీ చాలా అమ్ముతున్నారు, కానీ రేట్లు మాత్రం చాలా టూ మచ్గా ఉన్నాయి. మెట్రో అనేది చాలా చాలా బాగుంది. వర్షం చాలా పడుతుంది ఇక్కడ సిటీలో. మీరు కూడా వెళ్ళినప్పుడు మెట్రో ఎక్కి ట్రై చేయండి.